సో, మనము ఈరోజు కాన్సెప్ట్‌లో రీడైరెక్షన్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఓకే. ఓకే. సో, మామూలుగా జనరల్‌గా లైనక్స్‌లో ఏంటి? మనము కీబోర్డ్ నుంచి కమాండ్స్ ఇస్తాం. నథింగ్ బట్ ఇన్‌పుట్ ఇస్తాం. సో, కమాండ్ ఆహ్, సర్వర్ తీసుకొని మనకు అవుట్‌పుట్ ఇస్తుంది. అవుట్‌పుట్ ఎక్కడొస్తుంది మనకి? స్క్రీన్‌లో కనపడుతుంది. కరెక్టేనా? అలాగే ఏదైనా ఎర్రర్ ఉన్నా కూడా ఎక్కడ కనిపిస్తుంది? స్క్రీన్‌లోనే కనిపిస్తుంది. కరెక్టేనా? ఓకే. సో, ఇప్పుడు దీనికి ఇన్‌పుట్‌ని స్టాండర్డ్ ఇన్‌పుట్ అంటారు. ఓకే. దానికి ఒక కోడ్. దాని కోడ్ ఏంటి? దాని ఐడీ ఏంటి? 0. అవుట్‌పుట్ ఐడీ ఏంటి? 1. ఎర్రర్ ఐడీ ఏంటి? 2. ఓకే. ఈ నంబర్స్ మనకు గుర్తుండాలి. స్టాండర్డ్ ఇన్‌పుట్ అంటే 0, అవుట్‌పుట్ అంటే 1, స్టాండర్డ్ ఎర్రర్ అంటే 2. ఇప్పుడు స్టాండర్డ్ ఇన్‌పుట్ అంటే ఏంటి? మనం ఇచ్చే డేటా. కీబోర్డ్ నుంచి వచ్చే డేటా. స్టాండర్డ్ అవుట్‌పుట్ అంటే ఏంటి? స్క్రీన్ మీద వచ్చే అవుట్‌పుట్. స్టాండర్డ్ ఎర్రర్ అంటే ఏంటి? స్క్రీన్ మీద వచ్చే ఎర్రరే. మనకి ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది అది. ఓకే. సో, ఇప్పుడేంటంటే ఇప్పుడు నేను టామ్ క్యాట్ ఫైల్ తీసుకుంటాను. ఓకే. టామ్ క్యాట్ లాగ్ డాట్ అని ఒక ఫైల్ తీసుకుంటాను. సో, దీంట్లో ఈ డేటా ఉంది గదా! ఈ డేటా మనకి ఎక్కడ కనిపించింది ఇప్పుడు? స్క్రీన్ మీదే గదా! ఓకే. సో, ఇది ఇన్‌పుట్ మనం ఇచ్చింది. నేను కీబోర్డ్‌లో టైప్ చేసిన. ఇది నా ఇన్‌పుట్. అంటే స్టాండర్డ్ ఇన్‌పుట్. ఇది స్టాండర్డ్ అవుట్‌పుట్. స్క్రీన్‌లో కనిపిస్తుంది. ఓకే. సో, ఇప్పుడు మనం సెషన్ ఎగ్జిట్ అయిపోతే ఏమవుతుంది? ఈ అవుట్‌పుట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మనం చూడాలనుకున్నప్పుడు మళ్ళీ కమాండ్ రన్ చేయాలి. సో, ఇలా కాకుండా ఇలా స్టాండర్డ్ అవుట్‌పుట్ కాకుండా మనము ఈ అవుట్‌పుట్‌ని రీడైరెక్ట్ చేయొచ్చు. అంటే ఏదైనా ఒక ఫైల్‌కి పంపియచ్చు. లేదా ఇంకొక కమాండ్‌కి పంపియచ్చు. దాన్నే రీడైరెక్షన్ అంటారు. నీకొచ్చే అవుట్‌పుట్‌ని గాని, ఎర్రర్ గాని స్టాండర్డ్ అవుట్‌పుట్‌లో కాకుండా అంటే స్క్రీన్‌లో కాకుండా ఒక ఫైల్‌కి కానీ లేదా ఇంకో కమాండ్‌కి కానీ రీడైరెక్ట్ చేస్తే దాన్ని రీడైరెక్షన్ అంటారు. ఓకే. రీడైరెక్ట్ సో redirection is nothing but a process changing the flow of input output to another file or command. ఓకే. దీన్ని మనం ఎగ్జాంపుల్‌తో చూద్దాం మనకు అర్థమవుతుంది. సో, ఇప్పుడు ఈ రీడైరెక్షన్‌లో మనకు 2 ఉన్నాయి. ఒకటి ఓవర్ రేటెడ్ రీడైరెక్షన్, ఇంకొకటి అపెండెడ్ రీడైరెక్షన్. ఓకే. సో, ఇప్పుడు ఓవర్ రేట్ అనేది ఏంటంటే నేను చెప్తాను. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను, నాకు ఇప్పుడు వచ్చిన అవుట్‌పుట్‌ని నేను ఇంకొక ఫైల్‌లోకి కావాలి. టామ్ క్యాట్ లాగ్ నుంచి నాకు టామ్ క్యాట్ అవుట్‌లోకి కావాలి. చూడు ఈ సింబల్ ఎలాగుంది? గోయింగ్ ఔట్ సైడ్ అంటే ఈ ఫైల్‌లోకి పంపి అన్నట్టుంది గదా! సో, ఈ ఫైల్‌లోకి పంపిస్తుంది. ఇప్పుడు చూడు నాకి స్క్రీన్ మీద ఏం కనపడలేదు. సో, స్క్రీన్ మీద వచ్చిన అవుట్‌పుట్ ఏంటి? ఈ అవుట్‌పుట్ గదా! ఈ అవుట్‌పుట్ మొత్తము టామ్‌కే డాట్ అవుట్‌లోకి ఎళ్ళిపోతుంది. ఇప్పుడు నేను టామ్‌కే డాట్ అవుట్ చేస్తే నాకు అవుట్‌పుట్ కనపడాలి. చూడు టామ్‌కే డాట్ అవుట్‌లో అవుట్‌పుట్ కనిపించిందా? అర్థమైందా? హలో! అర్థమైంది. ఓకే. సో, దీన్ని నేను ఓవర్ రైట్ ఎందుకంటున్నానంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ టామ్‌కే డాట్ అవుట్‌లోకి ఇంకొక ఫైల్‌ని నేను ఇప్పుడు మనకు టామ్ క్యాట్ డాట్ అవుట్‌లో ఏముంది? ఇది ఉంది గదా! టామ్ క్యాట్ లాగ్ యొక్క అవుట్‌పుట్ ఇక్కడుంది. ఇప్పుడు నేను ఆన్సర్ డాట్ టెక్స్ట్ ఓకే. ఇప్పుడు నేను ఇదొచ్చింది గదా! డేటా ఈ డేటాను గూడా నేను ఈ ఫైల్‌లోకి పంపియాలి. ఓకే. టామ్ క్యాట్ డాట్ అవుట్‌లోకే పంపియాలి. సో, అప్పుడు రీడైరెక్షన్ సింబల్ టామ్ క్యాట్ డాట్ అవుట్. సో, పంపించిన. సో, ఇప్పుడు టెక్నికల్‌గా నాకేముండాలి? ఈ డేటా ఉండాలి. ఓకే. ప్లస్ నాకు ఈ డేటా గూడా ఉండాలి. 2 డేటాలు అవుట్‌పుట్ పంపించినాం గదా! టామ్ క్యాట్ డాట్ అవుట్‌కి. కానీ ఇప్పుడు నేను లిస్ట్ ఔట్ చేస్తే నేను సెకండ్ టైమ్ పంపించింది మాత్రమే ఉంటది. చూడు. దీన్నే ఓవర్ రైట్ అంటారు. సో, ఈ సింబల్‌ని ఓవర్ రైట్ అంటారు. ఓవర్ రైట్ డైరెక్షన్ అంటే నువ్వు ఈ సింబల్ యూజ్ చేస్తున్నావంటే ఉన్న డేటాను తీసేసి కొత్త డేటాను ఓవర్ రైట్ చెయ్యి.
చూసావా కమాండ్, అందుకే ఓవర్ రైట్ అంటారు. ఓకే, సో ఇది ఏం చేస్తుంది, ఇట్ విల్ క్రియేట్ అవుట్పుట్ ఫైల్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఆల్రెడీ. ఆ ఫైల్ ముందే లేకుంటే ముందు ఆ అవుట్పుట్ ఫైల్ క్రియేట్ చేస్తుంది. తర్వాత ఇది ఇన్ కేస్ ఫైల్ ఉంటే ఏదైనా డేటా ఉంటే ఆ డేటాను ఓవర్ రైట్ చేస్తుంది. అది దీని మీనింగ్. నాకు ఇట్లా ఓవర్ రైట్ కాకుండా అపెండ్ చేయాలి. అపెండ్ అంటే ఏంటి, ఉన్న డేటాకి యాడ్ చేయాలి. సో అప్పుడు డబల్ సింబల్, దీన్ని డబల్ యూజ్ చేస్తే అపెండ్ అని దాని మీనింగ్. సో ఇప్పుడు సేమ్ టామ్ క్యాట్ డాట్ లాగు నాకు ఈ అవుట్పుట్ వచ్చింది. ఈ అవుట్పుట్ నేను టామ్ క్యాట్, నేను ఇప్పుడు టామ్ క్యాట్ డాట్ అవుట్ పంపిస్తున్నా. ఓకే, టామ్ క్యాట్ డాట్ అవుట్లోకి ఉంది. టామ్ క్యాట్ డాట్ అవుట్లో ఉందా డేటా? ఇప్పుడు నేను ఈ డేటా ఎరేజ్ చేయకుండా దీనికి అపెండ్ చేయాలి. సో అపెండ్ చేయాలంటే ఏంటి మనకున్న కమాండ్, డబల్ సింబల్ ఇవ్వాలి. సో ఆన్సర్స్ డాట్ టెక్స్ట్. ఓకే, నాకు టామ్ క్యాట్ డాట్ అవుట్ తీసేస్తే నాకు 2 వచ్చేయాలి. చూడు 2 కనిపిస్తున్నాయా? కొంచెం జూమ్ అవుట్ చేస్తా, మీకు 2 కనిపిస్తాయి. చూడు ఇక్కడ నేను చేశాను, ఇక్కడ చూడు నాకు మొత్తం ఇంతవరకు చూపించింది. అర్థమైందా? ఓవర్ రైట్ ఓవర్ రైట్ కి అపెండ్ కి డిఫరెన్స్. ఓవర్ రైట్ హలో, చేస్తే జస్ట్ ఓవర్ అవుట్పుట్ రైట్, ఓవర్ రైట్ అంటే ఏంటి, ఓవర్ రైట్ అంటే ఏంటి, ఉన్న డేటాను తీసేసి కొత్త డేటాను రాస్తుంది అంతే. అపెండ్ అంటే ఉన్న డేటాతో పాటు మనం ఇచ్చిన డేటాను యాడ్ చేసి 2 అవుట్పుట్గా ఇస్తాం. కరెక్ట్, అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఓకే, సో దీన్ని డిస్కస్ చేసే ముందు నేను ఇది డిస్కస్ చేస్తా. ఓకే, ఇది డిస్కస్ చేస్తా. ఇది ఎర్రర్కి ఎర్రర్ ఓవర్ రైట్, ఎర్రర్ అపెండ్. ఓకే, సేమ్ ఓకే, డిఫరెన్స్ ఏం లేదు. నేను ఎగ్జాంపుల్తో చెప్తా. క్యాట్ టామ్ క్యాట్ డాట్ లాగు. ఓకే, అసలు మన దగ్గర ఈ ఫైలే లేదు. ఇది రన్ చేస్తే నాకేమొచ్చింది, ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఏంటిది, నో సక్సెస్ఫుల్ డైరెక్టరీ. ఈ ఎర్రర్కి ఐడి ఏంటి, ఐడి నెంబర్ ఎంత, ఐడి నెంబర్ ఎంత మనం చెప్పింది 2 కదా. అందుకే ఇక్కడ 2 మెన్షన్ చేసాం. 2 అంటే ఏంటి, ఎర్రర్ని రీడైరెక్ట్ చేయి, ఎర్రర్ని రీడైరెక్ట్ చేయి. ఓకే, తర్వాత ఓవర్ రైట్ చేయాలా, అపెండ్ చేయాలా సింబల్. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఏం చేస్తాను, టామ్ క్యాట్ ఎర్రర్ డాట్ లాగ్, ఈ ఫైల్ కూడా లేదు, ఎర్రర్ డాట్ లాగ్ అనేది లేదు, టామ్ క్యాట్ ఎర్రర్ డాట్ లాగ్ అనేది మనం క్రియేట్ చేయలే. కానీ ఇది ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది మన కోసం ఈ అవుట్పుట్ ఫైల్ని. సరే, చిన్న మిస్టేక్. ఓకే, మనం ఎర్రర్ని కదా మనం చేయాల్సింది. సో ఎర్రర్ అనుకున్నప్పుడు ఎర్రర్ సింబల్ని ఇవ్వాలి 2. టామ్ క్యాట్ ఎర్రర్ లాగ్ ఫైల్ని తీస్తే నాకు ఎర్రర్ క్యాప్చర్ అవ్వాలి. ఎర్రర్ క్యాప్చర్ అయిందా ఫైల్లో? సో ఇప్పుడు నేను మళ్ళీ ఇదే రన్ చేశాను అనుకో, ఈ లైన్ ఎగిరిపోయి కొత్త లైన్ యాడ్ అయిపోతుంది. ఎందుకు, మనం యూజ్ చేసిన సింబల్ ఏంటి, ఓవర్ రైట్ సింబల్. ఇప్పుడు ఇక్కడ చూస్తే చూడు టామ్ క్యాట్. ఓకే, నేను ఇప్పుడు టామ్ జెర్రీ అని పెడతా. ఓకే, ఓవర్ రైట్ చేస్తుంది. ఎందుకు ఓవర్ రైట్ చేస్తుంది ఇది, చూడు
టామ్ జెర్రీ. ఎందుకంటే ఇక్కడ ఓవర్ రైడ్ సింబల్ కదా మనం ఇచ్చింది. ఇన్ కేస్ అపెండ్ కావాలంటే డబల్. డబల్. సో నేను టామ్ జెర్రీ బదులు టామ్ డాగ్ ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు నాకు అపెండ్ అయి ఉండాలి. చూడు, టామ్ జెర్రీ ఉంది, టామ్ డాగ్ లాగ్ ఉంది. అర్థమైందా? నువ్వు 2 మెన్షన్ చేసావు, దాని అర్థం ఏంటి? నీకు స్టాండర్డ్ స్క్రీన్లో వచ్చిన ఎర్రర్ని రీడైరెక్ట్ చెయ్యి. ఓకే, రీడైరెక్ట్లో నువ్వు ఓవర్ రైడ్ చేయాలి, అపెండ్ చేయాలనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. అది అర్థమైందా? దీంట్లో లాస్ట్. ఓకే, సో ఇప్పుడు మనము గ్రెప్ కమాండ్ యూజ్ చేస్తాం కదా. ఇప్పుడు ఏముంది, నేను టామ్ క్యాట్ లాగ్ ఫైలే తీసుకుంటాను. ఇంట్లో నేను ఐ వాంట్ టు గ్రెప్ ఫర్ ద స్టార్టింగ్. ఓకే, ఏం చేస్తాను, గ్రెప్ -i స్టార్టింగ్, తర్వాత ఫైల్ నేమ్ ఇస్తాను. కరెక్టా? మనకు అవుట్పుట్ వచ్చింది. సో ఇలాగా కీబోర్డ్ నుంచి కాకుండా ఒక ఫైల్ నుంచి కూడా ఇవ్వచ్చు. ఓకే, సేమ్ మనం అంతా పెట్టేస్తాం. ఇంకోటి ఏం చేస్తాం, మనము సింబల్ ఇస్తాం. ఇది ఇన్సైడ్, ఈ సింబల్ ఎలా ఉంది, ఇన్సైడ్కి వస్తున్నట్లేదు, అందుకు ఇన్పుట్. చూసావా? ఇది నీ కమాండ్. కమాండ్కి మనం ఇన్పుట్ ఏమి ఇస్తున్నాం, tomcat.log ఫైల్ ఇన్పుట్ ఇస్తున్నాం. ఓకే, సో ఇది ఎక్కడ యూస్ఫుల్ అవుతుందంటే, ఈ కాన్సెప్ట్ నువ్వు ఒక స్క్రిప్ట్ షెల్ స్క్రిప్టింగ్ రాసేటప్పుడు ఎర్రర్ లాగ్ ఫైల్ను రీడ్ చేసుకుని ఆ ఎర్రర్ లాగ్ ఫైల్ డేటాను నువ్వు ఒక కమాండ్కు పాస్ చేయాలి స్క్రిప్టులో. అప్పుడు ఇది యూజ్ చేస్తావు. ఇది అర్థమైందా, అర్థం కాలేదా ఈ కమాండ్? ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, కమాండ్కి నువ్వు ఫైల్ పంపిస్తున్నావు, కమాండ్కి ఫైల్ పంపిస్తున్నావు ఈ సింబల్ యూజ్ చేసుకొని. అర్థమైందా, కన్ఫ్యూజన్ ఉందా ఇక్కడ? ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ద రీడైరెక్షన్. ఈ రీడైరెక్షన్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే స్క్రిప్టింగ్ పార్ట్లో యూజ్ అవుతుంది. ఇంకొకటి పైపింగ్. మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసాం కదా. ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ఇంకో కమాండ్కి మనము పాస్ చేస్తామని ఆల్రెడీ పైప్ కమాండ్ సెషన్లో డిస్కస్ చేసాం. సో నేను మళ్ళీ రిపీట్ చేయట్లేదు. ఓకే, సో దీన్నే రీడైరెక్షన్ కాన్సెప్ట్ అంటారు. ఓకే, సో ఇలాగా ఈ సింబల్స్ యూజ్ చేసుకొని ఓవర్ రైట్ లేకపోతే అపెండ్ చేయాలని చెప్పేసి యూజ్ చేసుకొని అవుట్పుట్ ఇన్పుట్ అని డిసైడ్ చేసుకొని మనము రీడైరెక్షన్ యూజ్ చేసుకుంటాం. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద సెషన్. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో ఇంకో కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఓకే.